ఈరోజు ఎవ్వరికీ కూడా రక్షణ లేకుండా పోయింది. కేవలం మీ ప్రభుత్వంలో రాజకీయ కక్షలు, అక్రమ కేసులు, అక్రమంగా జైల్లో పెట్టడం. కూటమి పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ప్రతిపక్షాలనే ఉండకూడదు. మాట్లాడే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసు, గట్టిగా ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసు పెట్టడం, జైల్లో పెట్టడం. ఐపీఎస్ల మీద కేసులు పెట్టేస్తారు, ఐఏఎస్ల మీద కేసులు పెట్టేస్తారు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టేస్తారు, మీడియా వ్యవస్థల మీద కేసులు పెడతారు, ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతారు. అంటే ప్రతిపక్షం ఉండకూడదు, ప్రతిపక్ష మీడియా ఉండకూడదు, అసలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు, మిమ్మల్ని నిలదీయకూడదు, మీ ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పుల్ని ఎవరూ కూడా ప్రశ్నించకూడదు. ఇది ఎలా ఉంది అని అంటే ఒక ఆటవిక పాలనని ఈరోజు అద్దం పడుతుంది. ఒక ఆటవిక రాజ్యానికి, ఒక ఆటవిక పాలనకి అద్దం పడుతుంది. ఈరోజు మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మీరు చెప్పినటువంటి సూపర్ 6 ఏమైంది? ఈరోజు మహిళల గురించి మనోభావాలు, ఆత్మగౌరవం, మహిళల్ని కించపరిచారని అంటున్నారే.